వెల్కమ్ టు శ్రీ కుమ్మరి లక్ష్మీమట్టి గణేష్. డాక్టర్ డాన్ అన్న నమస్తే. నమస్తే ఆర్కే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో అన్న మనం వీడికి వచ్చి కూడా 23 డేస్ అయిపోయింది నేను అప్డేట్ తీసి. సో మన ప్రేక్షకులకు మన కస్టమర్స్కి ఒక్కసారి మన డాన్ కళాకార్ వర్క్షాప్లో వర్క్ ఎట్లా నడుస్తుందో చూపిద్దాం. చలో అన్న. ఓకే, థ్యాంక్ యూ ఆర్కే. ఇది మా సెట్లో స్పెషల్ వినాయకుడు. ఓకే, ఇది నా మ్యానుఫ్యాక్చరింగ్. 3 feet ఉంటుంది. ఓకే, మార్కెట్లో బాగా రన్నింగ్లో ఉంది. ఇది చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. ప్లస్ అన్ని చిన్న చిన్న గణేష్లు హోల్సేల్ దాదాపుగా ఒక 80% మొత్తం ఉడక అయిపోయినాయి. ఓకే అన్న. ఇంకా కొంతమంది కస్టమర్లు తీసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్న సైజులు తీసుకొని పోగలరని మనం. ఓకే అన్న, ఇంకోటి నాగోల్లో కూడా మీరు మట్టి గణపతులకు సంబంధించింది ఒక ట్రెండ్ అయితే సెట్ చేశారు. అవును. సో ఈసారి అయితే ఇంకా చాలా మంది వచ్చారు. మరి మీకు ఎట్లా అనిపిస్తున్నా, ఎట్లుంది కాంపిటీషన్? యాక్చువల్గా కరోనా టైంలో నేను ఒక్కనే పెట్టడం జరిగింది ఈ నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర. మట్టి అప్పుడు దాదాపుగా ఎక్కువ లేదు, అంతా హోల్సేల్ చిన్న చిన్నవి తీసుకెళ్లారు. ఓకే, నేను కొంచెం పెద్దవి పెట్టాలన్న ఆలోచనతో పెద్దవి పెట్టిన. ఈసారి మార్కెట్లో చాలా మంది ఒక 5-6 సెట్లు మట్టివే పెట్టడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓకే, గ్రేట్. ఎందుకంటే మనం కొంత మారుతున్నాం మార్కెట్లో. మార్కెట్లో కూడా కస్టమర్లు కొంచెం చేంజ్ అవుతుంది. అంటే ఒక్కడితో 2020లో ఒక్కడిగా మొదలుపెట్టిన 2026లో 10 మంది ఈ మట్టివి పెట్టడం చాలా హ్యాపీ. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలా పెరుగుకుంటూ పోవాలనేది నా ఆలోచన. గ్రేట్ అన్న. చలోనా, మరి మన ప్రేక్షకులకు మన కస్టమర్స్కి ఒక్కసారి అప్డేట్ అయితే ఇచ్చేద్దాం. సో చెప్పాలన్నా, ఇక్కడ మనకు మన పద్మనాభ స్వామి ఎక్కడికి వెళ్తుంది విగ్రహం? ఇది మా కుమ్మరి లక్ష్మీ మట్టి గణేష్ లో స్పెషల్ ఇది. ఓకే, లాస్ట్ ఇయర్ కస్టమర్ మా దగ్గర రాధాకృష్ణ చేయించుకున్నారు, ఈసారి పద్మనాభ స్వామి చేయించుకున్నారు. ఓకే, హైదరాబాద్ మొత్తంలో కొన్ని ప్లేస్ లో కూడా చూసిండ్రు, కానీ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈజ్ పద్మనాభ స్వామి మంచిగా చేసిండ్రని హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పడం జరిగింది. ఓకే అన్న, మరి స్వామివారి హైట్ ఎంత ఉంటది? హైట్ 9 feet ఉంటుంది. ఫ్లెక్సిబుల్ గా ఎట్లయితే ఉంటాడో పద్మనాభ స్వామి గుళ్ళో ఏ సైజులో ఉంటాడో అదే సైజు మనం చేయడం జరిగింది. ఓకే, మరి కలరింగ్ కూడా బ్లాక్ వస్తుందా? బ్లాక్ వస్తుంది. కలరింగ్ స్పెషల్గా ఉంటుంది మన దగ్గర ఈసారి. ఓకే, అందరు మట్టిదే కదా కలరింగ్ ఏముంటుంది అనుకుంటారు, కానీ ఇది సేమ్ ముంబై టైప్ లో చేసినాం. ఫేస్ ఉడక ఈ సంవత్సరం ముంబై ఫేస్ లో చేసినాం. బ్యాక్గ్రౌండ్ ఉడక ఫ్లోర్డ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చినాం. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మంచి డిజైన్స్ ఇచ్చినాం. ఈ డిజైన్స్ కూడా మంచి కలరింగ్ కూడా రావడం జరుగుతుంది. ఈసారి మట్టి గణపతిలో ఇంత అద్భుతంగా స్టాండర్డ్ గా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టి చేయడం జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఈ డాన్ కళాకార్ కొంచెం ప్రత్యేకత ఉంది. కస్టమర్లు చాలా వరకు నాపై నమ్మకం ఉంచి వాళ్ళు రాకుండా వాళ్ళు కలవకుండా ఉట్టి ఫోటో ఇస్తే ఉడక మనం ఈ రకంగా చేసి వాళ్ళకి పెట్టడం జరిగింది. ఓకే, ఈ విగ్రహం ఎక్కడ పోతుంది? జడ్చర్ల వెళ్తుంది. జడ్చర్ల. ఓకే, చాలా బాగుంది. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు మహారాజు టైప్ లో చేయడం జరిగింది. ఓకే, ఇది ఉడక మన JNTU కాలనీకి వెళ్తుంది. JNTU. ఓకే అన్న, యాక్చువల్లీ ఇది మా దగ్గర స్పెషల్. ఓకే, బాంబే స్టైల్లోనే మనం చేయాలనే ఆలోచనతో ఎక్కడ తగ్గకుండా బ్యాక్గ్రౌండ్ ప్యూర్ మట్టితోనే చేయడం జరిగింది. గణేష్ నుడికి చాలా స్టైల్ గా చేయడం జరిగింది. ఓకే, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఇది ముంబై గణేష్ అనే స్థాయిలో వెళ్ళిపోయింది అనమాట. ముంబై కాన్సెప్ట్. ముంబై కాన్సెప్ట్ ఇది కూడా ముంబై కాన్సెప్టే. ఓకే, మనం స్పెషల్ గా ఫోటో సెలెక్ట్ చేసుకుని యాజ్ దీస్ ఫోటో లాగానే చేయడం జరిగింది. ఓకే, మేము ఈసారి ఫేస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. ఫేస్ సేమ్ ముంబై ఫేసే చేయడం జరిగింది. మట్టిలో కూడా ముంబై గణేష్లు దాదాపుగా ఈకో ఫ్రెండ్లీలా ముంబై స్టైలా మార్కెట్లో అనుకూలమైనటువంటి రేట్లు మనం ఇవ్వడం మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మరి ఈ విగ్రహం ఎక్కడికి వెళ్తుంది? ఇది కలవకుర్తి వెళ్తుంది. ఎనికిల బ్యాక్గ్రాఫ్ శివుడు, ముందల 8 చేతులతోన గణేశుడు. ఓకే, ఇది కూడా మంచి ఇదైతుంది ఈ సంవత్సరం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు గజరాజ్ గుర్రాలది. మరి ఇది స్పెషల్ ఏంటంటే 7 గుర్రాలు, పైన సూర్య భగవానుడు. ఇది కోస్గి హరి అన్న అని మాజీ కార్పొరేటర్ అక్కడ చైర్మన్ అనుకుంటా అన్న మనకు ఆర్డర్ చేయడం జరిగింది. కోస్గి శివాజీ యూత్ యువ సంఘం అనే వాళ్ళే ఇది తీసుకుపోతున్నారు. ఇదే కాన్సెప్ట్ అన్నమాట. ఇదే కాన్సెప్ట్. 7 గుర్రాలు అంటే 7 రోజులు లేదంటే 7 కలర్లు. నైస్. మన సూర్య భగవాన్ అన్న, మరి ఈ విగ్రహం గురించి చెప్పాలన్నా? ఇది నరసింహస్వామి స్టైల్లో ఉంది ఇది. ఓకే, ఇది మన యాదగిరి గుట్టకి వెళ్తుంది. ఓ నైస్. ఇక్కడ చూసుకోవచ్చు ఈ కాన్సెప్ట్ అన్నమాట. హిరణ్యకశిపుడు, అదే విధంగా ప్రహ్లాదుడు, వినాయకుడు వచ్చేసి మనకు మన నరసింహస్వామి అవతారంలో చేయడం జరిగింది. బాగుందన్న.
జబర్దస్త్. తర్వాత ఇక్కడ గజరాజ్ అవుట్పుట్ చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉన్నది. ఇక్కడ శేషనాగు, అదేవిధంగా ఇక్కడ త్రిశూలం బ్యాక్ డ్రాప్, అండ్ వినాయకుడు వచ్చేసి మనకు మహారాజా పోజ్ లో కూర్చొని ఉన్నాడు, ముంబై కాన్సెప్ట్. సో ఇక్కడ మరి ఈ విగ్రహం ఎక్కడికి పోతున్నది? ఇది కూకట్పల్లి వెళ్తుంది ప్రయత్నానికి. ఓకే, ఇది వచ్చేసి మనకు చించ్పోక్లి చింతమణి కాన్సెప్ట్ 2025 లో బాగా ట్రెండ్ అయిన ఉండే కదా, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ మండల్ ఇన్ ముంబై. సో ఇక్కడ సూర్యుడు చంద్రుడు కుక్కట్పల్లి. నెక్స్ట్ బాల్ గణేష్, చెప్పాలన్న స్వామివారి హైట్ చాలా బాగుంది, 9 ఫీట్ ఉంటది. 9 ఫీట్ హైట్. మన హస్తినాపురానికి ఆ పిల్లలు ఎప్పుడు స్పెషల్ నా దాంట్లో చేయిస్తారు. ఓకే, చేసిన ప్రతిది ఏదైనా స్పెషలే ఉంటది. ఈ సంవత్సరం మా బాల్ గణేష్ మా సెట్ లో ఇది స్పెషల్. ఓకే, బాగుందన్న బాల్ గణేష్ కూడా చాలా బాగుంది. తర్వాత ఇక్కడ మనకు ఎట్లన్నా విష్ణుమూర్తి కాన్సెప్ట్, విష్ణుమూర్తి శేషనాగులతోన పడవలో కూర్చున్నట్టు. ఓకే, సో ఇది యాక్చువల్ గా ఏదైతే సింహాసనం ఉందో కొంచెం పడవ టైప్ ఉందన్నమాట, ఇదే డిజైన్. ఇది కూడా ముంబైలో బాగా ట్రెండ్ అయిన ఉండే. ఇది ఆక్సిజన్ గణేష్. ఓకే, మనం 2 చేయడం జరిగింది, ఒకటి అచ్చంపేట అవుతుంది, ఒకటి షాద్ నగర్ వెళ్తుంది. ఓకే, సో ఆక్సిజన్ గణపతి చూసుకోవచ్చు. ఇక్కడ నాగ్పూర్ లో బాగా ట్రెండ్ అయిన ఉండే కదా, సో ఆ డిజైన్ అయితే ఇక్కడ అన్న వాళ్ళు చేపిస్తారు. చాలా బాగుందన్న అవుట్పుట్. తర్వాత కమలం పువ్వు అన్న, మరి ఏ కలర్ వస్తుంది దీంట్లో? కమలం కలరే వస్తుంది లైట్ గా. ఇది మంచి ఇది ఉంది. ఓకే, కలరింగ్ అయితే మంచిగా కనబడుతుంది. ఇంకా ఓకే, ఎంత ఉంటుందా స్వామివారి హైట్? 10 ఫీట్ దగ్గర ఉంటుంది బ్యాక్గ్రౌండ్. 10 ఫీట్ హైట్. ఓకే, లోపల కొన్ని స్పెషల్ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు మూషక్ మహారాజ్, వినాయకుడు వచ్చేసి మనకు బజరంగ్ బలి కాన్సెప్ట్ అన్నమాట. సో చెప్పాలన్నా ఇక్కడ కూడా స్పెషల్ యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ అయినా అంత కస్టమర్లే వల్ల మొత్తం బుకింగ్ అయిపోయినాయి. ఓకే, ఇది కూడా స్పెషల్ గణపతి నటరాజ్ టైప్ లో. యా, ఇది స్పెషల్ ఏంటంటే 2 చిన్న గణపతులు. వావ్, మామూలుగా మూషక్ ప్లేస్ లో మీరు ఇంకొక వినాయకుని పెట్టారు అనమాట. మూషక్ను పెట్టిన మూషక్ ప్లేస్ లో ఇంకో వినాయకుడు. ఓకే, సో ఇక్కడ పూజ చేసుకోవడానికి చిన్న వినాయకుడు, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పెద్ద వినాయకుడు. అవును, బాగుందన్న. ఇక్కడ మన బాలాజీ, తిరుపతి బాలాజీ, వెంకటేశ్వర స్వామి స్టైల్లో ఇది చేయడం జరిగింది. ఓకే, గోవింద గోవింద. వెనకలా ఇది గణేష్ కన్నా వెనకలా ఉన్నటువంటి డెకరేట్ చాలా హైలైట్ ఉంటుంది. ఓకే, బాగుందన్న. అండ్ అదే విధంగా ఇక్కడ మనకైతే మన విష్ణుమూర్తి లక్ష్మీదేవి కాన్సెప్ట్ అన్నమాట. గజరాజ్ ఇది స్పెషల్. మా బాల్ గణేష్ మన చిన్నపిల్లల స్టైల్లో మనం అది చూస్తాం చూడు అన్న, ఆ టైప్ లో ఉంటది ఇది. ఓకే, స్కెచ్ చూసుకోవచ్చు ఇక్కడ మన బాల్ గణేష్ అన్న. మరి ఈ విగ్రహం ఎక్కడ పోతుంది? ఇది గట్కేశ్వర్ అనుకుంటా. గట్కేశ్వర్. ఓకే, బాల్ గణేష్ ఇది మా సెట్ లో స్పెషల్. నిన్న సినిమా థియేటర్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్ లో. ఆర్టీసీ క్రాస్ వాళ్ళు ఈ గజరాజ్ ఎందుకు చేయిస్తున్నాం ఏది అనేటువంటి కాన్సెప్ట్ తోన చాలా అద్భుతంగా ఉందని చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఈ విగ్రహం వచ్చేసి మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్ పోతుంది అనమాట. ఒక ఏఐ వీడియో కూడా చేసి వాళ్ళు థియేటర్ లో రిలీజ్ చేసారు. ఈ అవుట్పుట్ అసలు గజాసురుని ఎట్లా వధిస్తాడు, అండ్ తర్వాత ఈ గజాసురుడు ఎట్లా మూషకుడు అయిపోతాడు అనేది చూపించారు అనమాట. చాలా బాగుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు అన్ని శివుని లింగాలు అనమాట. ఎట్లన్నా 12 జ్యోతిర్లింగాల. ఓకే, వినాయకుడు వచ్చేసి శివుని రూపం దర్శనం ఇస్తున్నాడు. కింద వచ్చేసి మనకు నంది. సో మరి ఇంకా ఎన్ని విగ్రహాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి? దాదాపుగా 85% అయిపోయినాయి. జస్ట్ ఒక 15 విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. 15 ఒక 10 విగ్రహాలే ఉంటాయి. ఓకే, దాదాపుగా ఈ 1 వీక్ లేదంటే నెక్స్ట్ వీక్ మొత్తం అవి కూడా క్లోజ్ అయిపోతాయి. ఓకే, మరి ఏ హైట్ లో ఇంకా అవైలబుల్ ఉన్నాయన్నా? మనది 10 ఫీట్ ఉన్నాయి, ప్లస్ 9 ఫీట్లనే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, దాదాపుగా 10 ఫీట్ 9 ఫీట్ కావాలనుకున్న వాళ్ళే మన సెడ్ రాగలరు. ఒక్కసారి చూద్దామన్నా? మరి ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకొక 15 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి 9-10 ఫీట్ లో అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు రాధాకృష్ణ కాన్సెప్ట్, రాధాదేవి. విజయవాడ వెళ్తుంది. విజయవాడ. ఓకే, తర్వాత అదే విధంగా ప్రతిసారి అయితే మనం శంఖంది చూస్తాం కదా. సో శంఖంలో కూర్చున్న వినాయకుడు అన్న వాళ్ళ వర్క్ షాప్ లో చాలా స్పెషల్ అన్నమాట. ఎక్కడ పోతుంది అన్న మరి ఈ శంఖంలో? ఎక్కడో బుక్ చేసారు మొత్తం మీద. ఓకే, బుక్ అయిపోయింది. ఈ శివుడు ఇది అవైలబుల్ ఉంది ఈసారి. ఓకే, తర్వాత శివపార్వతుల బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కూడా అవైలబుల్ ఉంది. తర్వాత ఇది బోడుపల్ మాజీ కార్పొరేటర్ బోడుపల్ తీసుకోవడం జరిగింది. గరుడ మహారాజ్. తర్వాత ఇది ఇక్కడ ఈ 4 ఉడక ఉన్నాయి. ఓకే, మహారాజ్ స్టైల్ ఇది స్టైల్ ఉంది. స్పెషల్ ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్ ఫ్లోడ్ తో ఉంది. డెకరేట్ మంచిగా అవుతుంది. తర్వాత ప్లస్ కలరింగ్ కూడా మంచిగా అవుతుంది. ఇది స్పెషల్ ఉంటది అనమాట. ఇట్లా నీట్ గా చేయడం జరిగింది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. ఇటు కొంచెం దూరం నుంచి తీయండి, సూపర్ గా కనబడుతుంది.
యా సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి బ్యాక్ డ్రాప్ లో మంచి వర్క్ అన్నమాట. కంప్లీట్ గా అయితే క్లేతోనే అవుట్పుట్ అయితే ఇచ్చారు బ్యాక్ డ్రాప్ లో. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు తబలా వాయిస్తున్నారు. బాగుందన్న. ఈ 4 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. అక్కడ 2 6 ఉన్నాయి. ఓకే, ఇక్కడ మన బజరంగ్ బలి, మన శ్రీరామున్ కాన్సెప్ట్ అన్నమాట. సో బాలాజీ బొట్టు ఇది కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ గద పట్టుకొని అయితే స్వామివారు వచ్చేసి మనకు దర్శనం ఇస్తున్నాడు మహారాజా పోజ్ లో. ఇది కూడా అవైలబుల్ ఉంది. సో ఫ్రెండ్స్ ఈ లైన్ లో అయితే మనకు 4 విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. మరి అన్న ఈ విగ్రహం గురించి చెప్పండి, అవైలబుల్ ఉందా? ఇది రాముడు, ఇక్కడ కింద హనుమంతుడు. ఓకే, ఇది స్పెషల్ గా ఉంటది, మంచిగా ఉంటది. ఓకే, మన దగ్గర స్పెషల్ ఏంటంటే బాంబే ఫేస్ మొత్తం ముంబై ఫేస్ అందరు ఉడక మట్టిది కదా, ఫినిషింగ్ ఉండదు అంట. చాలా వరకు ఫినిషింగ్ చేసినాం. దీని మీద ఇంకా ఒక లేయర్ ఫినిషింగ్ మీకు ముందు ఉంది, అది చూపిస్తా. ఓకే, చాలా ఫినిషింగ్ ఉంటది. ఓకే, మట్టి అని ఆశ్చర్యపడాల్సిందే తప్ప ఇది మట్టి అని ఎవరు ఉడక నమ్మరు. ఓకే, మరి అవైలబుల్ ఉందా అనే విగ్రహం? ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఉంది. ఓకే అన్న, అవుట్పుట్ అయితే చాలా బాగుంది చెప్పాలన్నా. ఇది ఏనుగు మీద, ఇది ఫిలిం నగర్ వాళ్ళు నిన్న బుక్ చేయడం జరిగింది. ఫిలిం నగర్. ఓకే, ఫిలిం నగర్. ఇది మన కుషాయి కూడా ఇది స్టార్టింగ్ బుక్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా ఇది ఒకటి అవైలబుల్ ఉంది మన దగ్గర. ఓకే, ఇది ఆల్రెడీ చూసినాం అన్న. శివుడు పార్వతి ప్లస్ అక్కడ ఒకటి ఉంటది అంతే. ఓకే, మొత్తం ఒక 8-10 విగ్రహాలు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, చాలా మంది స్పెషల్ గా ఏంటంటే ఫినిషింగ్ ఎట్లా వస్తుంది అంటారు. ఇక్కడ చూడండి ఎంత మట్టిలోనే ఈ ఫినిషింగ్ చేయడం జరిగింది. స్మూత్ గా ఉంది. దీని మీద మళ్ళీ 2 కోటింగ్లు ఉంటాయి కలరింగ్. సో మీకు మ్యాట్ కావాలన్నా మ్యాట్ ఇవ్వగలుగుతా, గ్లాసీ కలర్ కావాలంటే గ్లాస్ ఇవ్వగలుగుతా. సో ఫినిషింగ్ విషయంలో డాన్ కళాకారు దగ్గర భయపడాల్సిన అవసరం లేదు, స్టాండర్డ్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మట్టి విగ్రహాలు ఒక్కొక్క హైదరాబాద్ లోనే కొత్త చరిత్ర సృష్టించడం జరిగింది. సూపర్ గ్రేట్ అన్న, కంగ్రాచులేషన్స్. అండ్ ఈ అన్ని విగ్రహాలు కూడా బుక్ అయిపోయినాయి. అన్న ఏమంటున్నా అంటే ఎట్లయితే ముంబై కాన్సెప్ట్ లో మనకు అవుట్పుట్ ఉంటుందో అదే అవుట్పుట్ అయితే ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ ఇన్ఫాక్ట్ ఫేసెస్ కూడా మంచి ముంబైలో ఎట్లయితే ఫేసెస్ ఉంటాయో అవే ఫేసెస్ అయితే ఈసారి చేపించండి డాన్ అన్న. కుమారస్వామి సార్ ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు పిఓపి పెట్టవాలి. ఓకే, వీళ్ళు ఎక్కడైతే మట్టి విగ్రహం మంచిగా చేస్తారో అని తెలుసుకొని పిఓపి బాంబే వచ్చేసి కారిగర్లతోనే తెలుసుకొని మరి వచ్చి ఇక్కడ మట్టి చేయించడం. ఓకే, మట్టి గణపతి, అది కూడా బాల్ గణేష్ కుమారస్వామి మస్తు ఉందన్న, చాలా బాగుందని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే అన్న, మరి అయ్యప్ప స్వామి విజయవాడ. వావ్, విజయవాడ స్పెషల్. ఓకే, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి హైదరాబాద్ నుంచి వేరేతో నుంచి తీసుకెళ్తున్నాడు అంట. నాది ఫస్ట్ టైం చూసిండు, డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోరు కదా కాలభైరవ ఫోటో ఇట్లుందనమాట. ఈ అవుట్పుట్ అయితే చేస్తున్నారు అన్న వాళ్ళు. అదే విధంగా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ వరాహస్వామి. ఇది నా దగ్గర ఇది 4వ సంవత్సరం అనుకుంటా, 4th ఇయర్. ఓకే, 4th ఇయర్. మనకి ఎక్కడ వెళ్తా అంటే తెనాలి వెళ్తుంది. ఓకే, తెనాలి సాయిరామ్ యూత్ వాళ్ళు చాలా ప్రతి సంవత్సరం ముందే నాకు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడం జరుగుతుంది. ఓకే, తెనాలి కూడా ఆల్మోస్ట్ ఒక 400 కిలోమీటర్స్. ఇది విజయవాడ. నా సెడ్ లో ఇది స్పెషల్ ఆవు. ఓకే, బాల్ గణేష్. మా దాంట్లో ట్రెండింగ్ ఏంటంటే బాల్ గణేష్ బాగా ట్రెండ్ అవుతున్నాయి అన్న. నెక్స్ట్ ఇయర్ చాలా వరకు మంచిగా డిఫరెంట్ గా చేయించాలని అనుకుంటున్నా. ఓకే, ఇది ఇక్కడేమో శివుడు తండ్రి కొడుకు వైపు చూసి సంతోషపడుతున్నట్టు తండ్రి ముఖంలో ఆనందాన్ని మేము క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఏఐ ఫోటో అన్నమాట. ఏఐ ఫోటోని అయితే వీళ్ళు ఇట్లా ఇక్కడ మొత్తం శివుడు తన కుమార్ని చూసి చాలా సంతోషపడుతున్నట్టు, బాలగణేష్ని చూసి సంతోషపడుతున్నట్టు ఆ ముఖంలో కూడా మనం ఆ స్మైలింగ్ తీయడం జరిగింది. బాగుందన్న. మొత్తం ఆ శివుడు నవ్వుకుంటూ కొడుకుని చూస్తున్నట్టు. సో ఇది వెంకటేశ్వర స్వామి స్పెషల్ ఏంటంటే ఇది మా ఊరికే, మా గేరికే, మా ఇంటి దగ్గరికే నా మిత్రులు ప్రత్యేకంగా చేయించుకోవడం జరిగింది. ఇది మా ఊరికి వెళ్తుంది. పెండ్లవెల్లి మాది, నార్కల్ జిల్లా పెండ్లవెల్లి గణేష్ వెళ్ళడం జరుగుతుంది. ఎంత దూరం అన్న నాగర్ కర్నూలు టౌన్ నుంచి? దాదాపుగా 200 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్లు ఉంటది. వాళ్ళు దాదాపుగా ఇది 2వ సంవత్సరం నా దగ్గర తీసుకోవడం. మా గేరి చిన్నప్పటి నుంచి మేము కలిసి పెట్టినటువంటి వినాయకుడిని వాళ్ళు మళ్ళీ ఈ 2 నెలల నుంచి నా దగ్గరనే కంటిన్యూగా అన్న చేయాలి కంపల్సరీ అని చేయించడం జరిగింది. ఓకే, ఓకే అన్న. ఇది మన బోడుపల్లి వెళ్తుంది. బోడుపల్లి వెళ్తుంది. ఓకే, ఇది కూడా మంచి కాన్సెప్ట్. ఇది గుర్రాల కాన్సెప్ట్. గుర్రాలు కూడా చాలా రియలిస్టిక్ ఉన్నాయన్న. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది విహెచ్పి. వాళ్ళకు కూడా మట్టి విగ్రహాన్ని మీద మంచిగా పెట్టాలనే ఆలోచన. మోడీ మన రీసెంట్ గా 1 నెల కిందట చెప్పడం జరిగింది, మన్ కీ బాత్ లో చెప్పడం జరిగింది. మన్ కీ బాత్ లో చెప్పడం, మట్టి విగ్రహాల గురించి కూడా చెప్పడం జరిగింది.
సో మన మోడీ దేశానికి ఎన్నో సేవల్లో ఇది కూడా ఒక సేవ అనే ఆలోచనతోనే అన్న మనం పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచన గురించి కూడా మున్కి బాత్లో మాట్లాడడం జరిగింది. సో చాలా వరకు కూడా 90% మట్టి విగ్రహాలు ఇండ్లలో పెట్టుకుంటున్నారు. సో ఇది మండపాల్లో కూడా మనం మట్టి విగ్రహాలను పెట్టాలనే ఆలోచన ఖచ్చితంగా రావాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి, మండపంలో వినాయకుని పెట్టే ప్రతి ఒక్కరికి రావాలనే ఆలోచన భగవంతుడు కల్పించాలని నా అనుకుంటున్నాను. ఉండాలన్న, ఎందుకంటే మనం నేచర్ ని కాపాడుకుంటే నేచర్ మనల్ని కాపాడుతుంది. యా, ఇక్కడ చిన్న సైజ్ లో విగ్రహాలు ఉన్నాయి అన్నమాట, చూసుకోవచ్చు అన్న. మరి ఇక్కడ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? ఇక్కడ మొత్తం లైన్ మొత్తం క్లోజ్ అయిపోయింది, మొత్తం క్లోజ్. ఇక్కడ లైన్ క్లోజ్ అయిపోయింది. ఓకే, మా దగ్గర ఇది స్పెషల్ గణేష్ అన్న, ఫిలిం నగర్ కదా? ఫిలిం నగర్ ఇది. ఓకే, దీని గురించి తెలుసుకునేది నటరాజ్ గణేష్ అంటారంట. నటరాజ్ గణేష్, నటరాజ్ గణేష్ అంట. ఇది ఒక రూపమే మరి. ఓకే, ఇది ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ కూడా చూసుకోవచ్చు, పువ్వు పైన కూర్చున్న వినాయకుడు. ఇది ఫ్లవర్ మీద వాళ్ళు ఏదో ఫోటో ఇచ్చారు, ఫేస్ కి యాజ్ టీజ్ ఉండాలన్నారు. సో మనం యాజ్ టీజ్ కూడా ఫోటో చేయడం జరిగింది. ఓకే, వాళ్ళకు ఇది మనకు సేమ్ శివుని రూపంలో ముంబై ఫేస్ లో మనం చేయడం జరిగింది. ఇది స్వామివారికి వచ్చేసి ఇక్కడ 8 చేయిలు ఒక ఐస్ పైన కూర్చొని చూసుకోవచ్చు. ఇక్కడ ఐస్ పైన కూర్చోవడం జరిగింది. ఓకే, ఇవన్నీ మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుల్లో మంచి పెద్ద బొజ్జ కూడా ఉన్నది. సైనిక్ పూర్ కాలనీ, సైనిక్ పూర్ మా ఇంటి దగ్గరనే. ఓకే, ఇది మహారాజ్ టైపు. ఓకే, సో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి అన్న, చాలా డిజైన్స్ ప్రత్యేకంగా ఈసారి చేయించడం జరిగింది. ఓకే, ప్రతిసారి మా దాంట్లో ఏదో స్పెషల్ ఉంటది. ఈసారి ఏమో పద్మనాభ స్వామి స్పెషల్. పద్మనాభ స్వామి స్పెషల్. టోటల్ ఎన్ని విగ్రహాలు చేస్తారన్న ఇట్లా గడ్డి గణపతి? ప్రతి సంవత్సరం 100 విగ్రహాలే చేస్తా. 100 ప్రతి ఆగస్టు ఫస్ట్ వీక్ లో నాకు దగ్గర 80-90 వరకు బుక్ అయిపోతాయి. ఓకే, ఇంకొక 10 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ 10లో బుక్ చేసుకోవడానికి రండి. ఎలాంటి ఈ మట్టి విగ్రహం కదా బాగుంటుందా లేదని చాలా స్టాండర్డ్, మీరు ఎట్లా ఒప్పుకున్న ఉడక పోయే పరిస్థితి లేదు, హెవీ స్టాండర్డ్ ఉంటుంది. ఓకే, సో మీరందరూ ఉడక మట్టి గణపతిని పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలి. నా మాటలు ఉడక ఒక కస్టమర్ వచ్చి చెప్పిండు, ప్రకృతికి సంబంధించిన మాటలే నీవి అంటాడు. సూపర్, బాగుంది అన్న. అవుట్పుట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ బాల్ గణేష్, ఇక్కడ మన జగన్నాథ్ స్వామి రూపంలో అయితే తయారు చేస్తున్నారు. సో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇంకా ఒక 10 విగ్రహాలు ఉన్నాయి. రాధాకృష్ణ ఫేస్ ఆల్రెడీ చూపించారు. సూపర్. ఇది ఫినిషింగ్ అండి, ఇది మొత్తం క్లాత్ ఫినిషింగ్ వస్తుంది, ఏముండదు. చాలా పిఓపి కన్నా మంచి ఫినిషింగ్ ఉంటుంది మధ్యలో 100%. అండ్ ఎకో ఫ్రెండ్లీ కూడా, మనకు నిమజ్జనం టైంలో కూడా తొందరగా కరిగిపోతుంది. 10 minutes కరిగిపోతుంది అన్న. కొంచెం ట్రెండింగ్ బాంబే స్టైల్ ఫేస్ ఉడక చేయడం జరిగింది. బాంబే స్టైల్ ఏ గణేష్లు అయితే హైలైట్ అవుతున్నాయి అవి కూడా మా దగ్గర వచ్చి చేయించుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా వేరే బ్రాంచ్ పెట్టంటున్నారు కానీ ఓకే మనకు సాధ్యం అవుతలేదు, ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే మెయింటెనెన్స్ లేబర్ వీళ్ళందరినీ చూసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఉన్న 100నే నేను సాటిస్ఫైగా అందరినీ సాటిస్ఫై చేస్తా. ఓకే, నా మీద నమ్మకం పెట్టుకొని నా కస్టమర్స్ ఏం లేనప్పుడు, ఏం గణేష్ కానప్పుడు నాకు గణేష్ చేసియండి అన్న అని చెప్పి వచ్చి నా మీద నమ్మకం పెట్టుకొని ఆ గణేష్ చేసినాక వాళ్ళ లోపల ఆనందమే నా సంతోషం, నా తృప్తి. ఈ సంవత్సరం కూడా 2026 మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. మనకు ఈ వానలు చాలా రేర్ అవుతున్నాయి. సో మనం చెట్లు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి. పర్యావరణాన్ని ఎంత కాపాడితే మనని ఉడక పర్యావరణం అంతే కాపాడుతుంది. ఎస్, అబ్సల్యూట్లీ 100% అన్న. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న గణేష్లు ఉడక ఇక్కడ మన ఈసారి కొత్తగా తయారు చేయడం జరిగింది అన్న. దాదాపుగా ఇవి అంతా మట్టి గణపతిని ఈ రకంగా చేయడం జరిగింది. ఓకే, సో కలరింగ్ చూసుకోవచ్చు. టోటల్ గణపతులే అన్నమాట. కొన్ని విగ్రహాలు అయితే ప్లేన్ గా ఉన్నాయి. ఇది మట్టి గణపతి కాదని అందరు డౌట్ పడతారు. నేను అందుకే ఒక చైని కూడా ఎరగొట్టి పెట్టడం జరిగింది. ఇదల్లా అదో మట్టి అనమాట. ఓకే, ఇదల్లా మట్టి గణపతి. ఓకే, సో ఇట్లా కలరింగ్ కావాలంటే కూడా మనం చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవల్ల కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఇక్కడనే తయారు చేయడం జరిగింది. చాలా బాగుంది అన్న అవుట్పుట్ అయితే. సో ఇవల్ల కూడా అక్కడ కలరింగ్ ఇప్పుడు అన్ని కొంతమంది ఇక్కడ ఆర్డర్ చేయడం జరిగింది. ఓకే, దాదాపుగా నేను గురంగూడలో దాదాపుగా ఈ సైజుకి సంబంధించి ఒక 800 విగ్రహాలు చేయడం జరిగింది. 800 విగ్రహాలు జరిగినాయి. దాదాపుగా 80% అవి కూడా అయిపోయినాయి. దాదాపుగా అవి కూడా 800 విగ్రహాలకి 800 అయిపోతున్నాయి. అంటే మనం హైదరాబాద్లో పర్యావరణం గురించి కూడా చాలా మంది కాపాడుతున్నారని మనం అనుకోవాలి. అండ్ కంగ్రాచులేషన్స్ అన్న, మీరు ప్రతి ఇయర్ ఏం మిగలకుండా కంప్లీట్ చేస్తారు కదా. సో స్వామివారి ఆశీస్సులు కూడా మీ పైన
గట్టిగా ఉన్నాయి. గట్టిగా ఉన్నాయి. ఇది స్వామివారి కృప. ఎందుకంటే ఇది చిన్న గణేష్లు కలిపి, ఈ గణేష్లు కలిపి, పెద్ద గణేష్లు కలిపి, మండపాల గణేష్లు కలిపి దాదాపు 1,00,000 వినాయకుల వరకు మనం మార్కెట్లో సప్లై చేయడం జరుగుతుంది. వావ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. కాబట్టి మీరు అందరూ కూడా మంచి ఫినిషింగ్ అండి. అదో ఇక్కడ చూడండి, మట్టిలోనే మనం ఇంత ఫినిషింగ్ చేసిన, ఎలాంటి కెమికల్ ఉండదు, ఏముండదు, ప్యూర్ మట్టి గణేష్నే మనం ఇట్లా తయారు చేయడం జరిగింది అన్న. నా దగ్గర దాదాపు ఒక 25 మంది వర్కర్లు పనిచేయడం జరుగుతుంది. ఓకే. సో మనం క్వాంటిటీ తక్కువ చేసినా సరే కానీ చేసిన వినాయకులని చాలా మంచిగా నీట్గా చేయాలనే ఆలోచనతోనే మనం చేయడం జరిగింది. 6 ఫీట్ల గణేషులు ఈ సంవత్సరం మార్కెట్లో షార్టేజ్ అనేటువంటిది నాకు తెలిసినటువంటి విషయం. 6 ఫీట్ల గణేషులు చాలా షార్టేజ్ ఉంది అన్న. సో తొందరపడి అందరూ కూడా మట్టి గణపతులని కొనడానికి ప్రయత్నం చేయండి. ఓకే. చలో అన్న, చాలా మంచిగా అనిపించింది. గత 25 రోజులలో అయితే మన షెడ్లో చాలా అప్డేట్స్ వచ్చినాయి. అవుట్పుట్ కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి కూడా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరైతే డాన్ కళాకార్ శ్రీ కుమ్మరి లక్ష్మీ మట్టి గణేష్ వాళ్ళ షెడ్ అయితే విజిట్ చేయండి. కళ్ళు స్పెషల్ ఉంటాయి నా దగ్గర, ఐస్ కానీ బొట్టు కానీ కొంచెం స్పెషల్ చేపించడం జరుగుతుంది. మంచిగా ఉంటాయి అన్ని. సో ఫ్రెండ్స్, డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయి, తప్పకుండా మీరైతే అన్నకు కాల్ చేయండి. ఇంకా కొన్ని లిమిటెడ్ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ బాలాజీ గణపతి, కమలం పైన బాలాజీ గణేష్, ఇది మార్కెట్లో చాలా ట్రెండ్ అవుతుంది అన్న. మన దగ్గర ప్రొడక్షన్ లేదు, ప్రొడక్షన్ అయిపోయింది. ఓకే. సో డాన్ అన్న, ఇంకా మరి మన కస్టమర్స్కి ఏమైనా చెప్దాం అనుకుంటారా, మన సబ్స్క్రైబర్స్కి, మన హిందూ బంధువులకు? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పైన ఇంత నమ్మకం పెట్టి అందరు కస్టమర్లు వచ్చి బుక్ చేసుకోవడం, తర్వాత అన్నీ చేయడం జరగదు. కాబట్టి ఈ 10 రోజులు కూడా నేను చాలా శ్రద్ధగా దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నా పైన మీరు పెట్టినరు. సో ఇంకా ఒక 10 గణేష్లు ఉన్నాయి. చిన్న గణేష్లు కూడా 5 ఫీట్ల కూడా ఎక్కువ లేవు, ఇంకొక 50-60 మాత్రమే నా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే. ఇంకా చిన్న గణేష్లు కూడా హోల్సేలర్ కూడా చాలా తక్కువ గణేష్లు ఉన్నాయి నా దగ్గర. సో ఈ ప్రతి సంవత్సరం కస్టమర్లు కూడా ముందే తీసుకుపోవడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం ముందు కూడా బాగా తీసుకుపోవడం వల్ల కూడా అన్నీ అయిపోవడం జరిగింది. అక్కడ మొత్తం ఖాళీ అయింది షెడ్. అవునన్న, మొత్తం ఖాళీ అయిపోయింది. సో దయచేసి అందరూ కూడా ఉన్న గణేష్లను కూడా తొందర వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నా. భగవంతుడు అందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యం కల్పించాలని, ప్రతి ఒక్కరికి కూడా ఉన్నతంగా ఉండాలని, గొప్పగా మనస్సు ఉండాలనే ఆలోచన ఆ భగవంతుడు మీకు కల్పించాలని, 2026లో మీరు ఆ భగవంతుని సేవలో పునీతులు కావాలని నేను భావిస్తున్నా. ఈ కుమ్మరి లక్ష్మీ మట్టి గణేష్ దగ్గరికి వచ్చినటువంటి కస్టమర్లందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఇంకొక ట్రోల్ ఉంటుంది నాది, మొత్తం ఫినిషింగ్ అయినాక, క్లాత్ అయిపోయినాక ఈ సంవత్సరం మళ్ళొక్కరి బ్లాగ్ స్టార్ట్ అవుతుంది. ఫినిషింగ్ అయినప్పుడు మళ్ళొకసారి చూద్దాం వారికి. తప్పకుండా. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, మట్టి గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.